ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్రతపై సనాతన భారత్ దళం విచారణ వ్యక్తం చేసింది. లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వులను కలిపి తయారు చేయడాన్ని దళం రాష్ట్రం అధ్యక్షుడు శ్రీ నరేంద్ర కుమార్ చతుర్వేది తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తిరుపతి ఆలయానికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయన్నారు. మతపరమైన ప్రదేశాల పవిత్రతను భక్తుల విశ్వాసాన్ని కాపాడడం ముఖ్యమని, ఆలయాల నిర్వహణ ఎలాంటి రాజకీయ ప్రభుత్వ జోక్యం లేకుండా జరగాలన్నారు. తక్షణమే లడ్డు ప్రసాద విషయంలో అక్రమాలకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి లడ్డు మన ప్రసాదం అంటే అమృత మనకు తిరుమల తిరుపతి దేవ వెంకటేశ్వర వన్ ఆఫ్ ద పాయిజన్ పెట్టారు మా లడ్డులో. ఆ ద్రోహం చేసి మేము పెట్టాను. श्री शंकरम संबंधी श्रीकरपातम जगतगुरु धर्म सम्राट स्वामी को द्रोह किया हिंदू धर्म के लिए जगनमोहन रेड्डी ने। जगनमोहन रेड्डी हिंदू धर्म को धोखा दिया। पहले बोला मैं हिंदू बन गया हूँ। सबसे ज्यादा पूजनीय और सबसे ज्यादा जहाँ दर्शन करने के लिए लोग जाते हैं उस क्षेत्र का उस पवित्र चवाई होनी चाहिए और जिस ठेकेदार ने मिलाया उसको फांसी की सजा होनी चाहिए। ये విషయం ఏంటంటే ఈ మధ్యనే మనకు విషాదకరమైన వార్త అందింది. అదేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు ముఖ్యంగా గోసంతతి కొవ్వును చేపలనైనా కలపడం జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా అనేక పరీక్షలు జరిగినాయి. దాంట్లో కూడా పరీక్ష నిర్ధారణ అయిందనమాట. ఇది జంతువుల కొవ్వు తర్వాత చేపలనైనా కల్తీ అయిన లడ్డు వితరణ జరిగిందని చెప్పి. ఇది చాలా బాధాకరమైన విషయం. హిందువులకి ధర్మరక్షణ చేయడానికి ఒక కుట్ర ప్రకారం జరిగింది అనుకోవచ్చు. ఇది చరిత్రలోకి వెళ్తే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేది ఒక ప్రభుత్వం ఆధీనంలో సంస్థ అనమాట, ట్రస్ట్ బోర్డు. దీనికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది. అలాగే కార్యనిర్వహణాధికారి అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. అక్కడ ఉద్యోగులు కూడా చాలామంది అన్యమతస్తులు ఉన్నారు. వారందరికీ సనాతన ధర్మం పట్ల శ్రద్ధ ఉండదు. కాబట్టి ఈ విధంగా అనేక లోపాలతో నడుస్తున్నటువంటి తిరుపతి దేవస్థానంలో ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేవారు ఆచరిస్తున్నారు. అలాగే వారు టీటీడీ బోర్డు అధ్యక్షుడిగా కూడా ఒక క్రైస్తవుని నియమించారనమాట. సో ఆ సమయంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకున్నది. అదేమిటంటే ఈ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ముఖ్యంగా గోసంతతి కొవ్వు చేపలను కలిపారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. దాని మీద పరీక్షలు నిర్వహిస్తే ల్యాబ్లో అది కూడా నిర్ధారణ అయిందనమాట. సో దీని మీద దోషుల్ని విచారించి కఠినమైన శిక్షలు విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ ముఖ్యంగా ఇలా జరగడానికి కారణం ఏంటంటే విధర్మీయుల చేతుల్లో ఈ దేవాలయాలు ఉండటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి సొల్యూషన్గా ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ మన హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేసి స్వతంత్ర సంస్థలకు అప్పచెప్తే మనం వాటిని సక్రమంగా నిర్వహించుకోవచ్చు. ధార్మిక నిష్టతో నిర్వహించుకోవచ్చు. అలాగే గోశాలను పెట్టుకొని వాటి ద్వారానే ఘీని ఉత్పత్తి చేసి నెయ్యిని దాన్ని ఉపయోగించుకోవచ్చు, శుద్ధ ఘీని. అదేవిధంగా గురుకులాన్ని స్థాపించి వేద విద్యను ప్రోత్సహించుకోవచ్చు.